ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. జిల్లాకు సంబంధించి ఆ పార్టీకి ఒక లేడీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇటీవలే మరో వీర మహిళకు నామినేటెడ్ పదవి కూడా దక్కింది. అయినా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. జిల్లా జనసేన అధ్యక్షుడి నియామకం కూడా ఇంతవరకు జరగలేదు. దాంతో జిల్లా పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయాడని, తమకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావటం లేదని జన సైనికులు వాపోతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేనకి పెద్ద దిక్కెవరు అంటే నో అనే సమాధానం వస్తోంది. ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిని కూడా ఆ పార్టీ నియమించలేదు. కనీసం ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఎవరైనా జిల్లాకి వస్తే వారిని ఆహ్వానించడానికి కూడా స్థానిక నేతలు తటపటాయిస్తున్నారు. ఎవరి పరిచయాలు బట్టి వాళ్లు ఆయా నేతలకు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇది ఇప్పటి సమస్య కాదట. పార్టీ స్థాపించిన నాటి నుండి ఇదే పరిస్థితి నెలకొంది. పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఉమ్మడి విజయనగరం జిల్లాకి సరైన నాయకుడు లేడంటే అతిశయోక్తి కాదు. 2024 వరకు ఆ పార్టీకి ఓట్లు, సీట్లు లేకపోవచ్చు, కానీ ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామిగా ఉంది. కూటమిలో సెకండ్ ప్లేస్ కూడా. ఆ పార్టీ బాస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు. కానీ జిల్లాలో మాత్రం పార్టీ తరపున ఓ బాస్ ని నియమించలేకపోయారు. దీంతో కార్యకర్తలకు, నాయకులకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు గ్లాసు పార్టీ శ్రేణులు. గత ఎన్నికల వరకు జిల్లాలో కనీసం ఎంపీటీసీ లేని ఆ పార్టీకి నేడు ఎమ్మెల్యే కూడా ఉన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఇటీవల కూటమి తరపున గాజు గ్లాసు గుర్తుపై గెలిచారు. కానీ తన ఇల్లే తాను సరిగ్గా చక్కదిద్దుకోలేకపోతున్నారట. ఓవైపు టీడీపీ నాయకులతో పొరపచ్చాలు, మరోవైపు జనసేనలో నిజమైన కార్యకర్తలను ఆమె పట్టించుకోవటం లేదన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా స్వయంగా తాను ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించాలన్న కార్పొరేట్ ఆలోచనలతో చతికిల పడుతున్నారంటూ సొంత పార్టీ నేతలే ఆరోపించడం గమనార్హం. కార్పొరేట్ లెవెల్లో కొనటం, అమ్మటం అన్న చందంగా కేవలం వైసీపీ కార్యకర్తలను, నాయకులను చేర్చుకొని అదే సొంత బలంగా ఫీల్ అవుతున్నారట సదరు ఎమ్మెల్యే. వ్యాపారవేత్త కావటంతో